హలో, లేట్ అయిందా? ఇదేమైనా కొత్త అన్న టైంకి ఎప్పుడొచ్చావని? కానీ మా ఫ్రెండ్ చెల్లెల్ని కొంతమంది రౌడీలు ఏడిపిస్తే నేను వెళ్ళి పెద్ద ఫైట్ చేశానని అబద్ధాలు చెప్పలేను. చెప్పారంటూనే చెప్పేశావు కదా. అయినా జూనియర్లు సీనియర్లతో ఇంత స్మార్ట్గా మాట్లాడొచ్చా? హలో, నేను నీ కాలేజ్లో జూనియర్ని, నీతో లవ్లో కాదు. సారీ సారీ. అయినా నువ్వు నన్ను చూడటం లేట్, నా వెంట పట్టడం లేట్, నాకు ప్రపోజ్ చేయడం లేట్, ఇదిగో ఆఖరికి సారీ కూడా లేటే. లేట్ అవ్వడం నా ఫేటే, ఇంక లేట్ కూడా ఆపుతావా తల్లి? అప్పుడప్పుడు లేట్ అయితే పర్లేదు, కానీ మన పెళ్లి లేట్ కాకుండా చూడు స్వామి. సరే, ఇప్పుడు చేసుకుందామా? రవి గారు ఉన్నారా? ఎవరు? దేనికి? ఈ మందులు కావాలి. అయితే ఇంటికి వచ్చేస్తారా? నమస్తే రవి గారు. నమస్తే. గల్లీలో 2-3 షాపులు బంద్ ఉన్నాయి, అందుకే ఇంటి దాకా రావాల్సి వచ్చింది. బాగా లోతుగా కట్ అయింది. అవునండి, బ్లడ్ కూడా చాలా పోయింది. డాక్టర్ అర్జెంటుగా అవి తీసుకురమ్మన్నారు. మీరు షాప్ దగ్గర ఉండండి, నువ్వు వస్తా. థ్యాంక్ యూ సార్. పూజ అయ్యాక ఎలాగో వెళ్తారు కదా. అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. సరే గాని పూజ మధ్యలో వెళ్తే అవిఘ్నం అని తెలీదా? ఇన్ఫెక్షన్కి అవిఘ్నలు తెలియవు. అయినా పూజలు ప్రాణాల కంటే ఎక్కువేమి కాదు దేవి గారు. ఎంత అయింది సార్? 350. సార్ థ్యాంక్స్ అండి. పర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. లేట్ ఏంటి? పండగ సార్, పూజలు అవి. సరే, షాప్ చూసుకోండి, నాకు చిన్న పని ఉంది. ఈరోజు కూడా ఇంత రాత్రి వరకు ఏమిటండి? సూర్య మీకేదో చెప్పాలని లంచ్ తీసుకొస్తే మీరు లేరంట. సూర్య ఐడి మీకోసం ఇప్పటి వరకు ఎదురు చూసి చూసి పడుకున్నాడు. అవును, వాడు షాప్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా? అయినా వాడికి నచ్చిందే చేయమన్నారు కదా. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా, కానీ 10 మందికి ఉపయోగపడే పని అయితే బాగుంటుంది కదా అని అంతే. అందరూ మీలానే ఆలోచిస్తారా? ఈ పని చేసుకుంటే బాగుంటుందని మనసులోంచి రావాలే కానీ చెప్తే రాదు కదా.